శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. దామోదర మాసంగా చెప్పబడేటటువంటి కార్తీక మాసంలో ఉదయమే స్నానము, దీపము, దానితో పాటు నామ జపము కూడా చాలా ప్రాధాన్యాన్ని వహిస్తాయి. కార్తీక మాసం యొక్క గొప్పతనాన్ని గురించి జనక మహారాజుకి వశిష్ఠ మహర్షి వివరించి చెప్తూ ఉంటే ఆ ఇతివృత్తాలన్నీ వింటున్నటువంటి జనక మహర్షి ఒక ప్రశ్న అడిగాడు. ఏమంటే, అసలు కార్తీక మాసంలో స్నానం చేసినా, దానం చేసినా, జపం చేసినా, అభిషేకం చేసినా, ఆఖరికి తోటలోకి వెళ్ళి వనభోజనాలు చేసినా, ఏ చిన్న పని చేసినా అద్భుతమైనటువంటి ఫలితాలు కలిగి కైలాసానికో వైకుంఠానికో నేరుగా వెళ్ళిపోయేటటువంటి సౌలభ్యం ఉంది కదా. అటువంటప్పుడు మీలాంటి వాళ్ళందరూ కఠినంగా చాలా కష్టపడి చేయవలసినటువంటి యజ్ఞయాగాది క్రతువులు, ఉపవాసాది నియమాలు ఇవన్నీ చెప్తున్నారేమిటి? ఇంత తేలికైనటువంటి మార్గాలుండగా అటువంటి పనులు, కష్టమైన పనులు ఎందుకు చేయాలి? సుఖంగా ఇది చేయవచ్చు కదా అని ఒక ప్రశ్న అడిగాడు. వశిష్ఠ మహర్షి చాలా సంతోషించాడు. చాలా గొప్ప ప్రశ్న అడిగావయ్యా, ఇలాంటి ప్రశ్నలు అడగడానికి తెలివితేటలు ఉండాలి, ఆలోచన ఉండాలి, 10 మంది గురించి 10 మంది మేలు గురించి ఆలోచించేటటువంటి సద్బుద్ధి ఉండాలి. అప్పుడే ఇటువంటి ప్రశ్నలు కలుగుతాయి. ఎందుకు అంటే, మానవుల్లో 3 రకాలైనటువంటి జాతులు ఉంటారని వాటి వివరాలన్నీ చెప్తారు. ఏమంటే, సత్వగుణం కలిగిన వారు, రజోగుణం కలిగిన వారు, తమోగుణం కలిగిన వారు అని చెప్తూ వాళ్ళు చేసే ధర్మకార్యాలు, సత్కార్యాలు ఇలాంటివన్నీ ఎవరెవరెట్లా చేస్తారో వివరాలన్నీ చెప్తాడు. చాలా విశేషాలు చెప్తాడు. చెప్తూ యజ్ఞయాగాది క్రతువులు చేయగలిగినటువంటి వాళ్ళు మాత్రమే ఉద్ధరించబడతారని కాదు, త్రికరణ శుద్ధిగా ఏ చిన్న పని చేసినా ఉద్ధరించబడేటటువంటి అవకాశం ఉంది. అది ఆయా జీవుల యొక్క జీవ లక్షణాలు, వారికి ఉన్నటువంటి సహజమైన గుణం ఏదైతే ఉందో, సత్వరజస్తమో గుణాలు తత్సంబంధము అనేకము కలిసి ఉంటాయి. అందువల్ల ఇలా చెప్పడం జరిగింది. వేదాధ్యయనం చేసి, శాస్త్రాలను చదివి, బ్రహ్మసూత్రాదికాలని పఠనం చేసి, ఏదో వేదాంత శాస్త్రంలో చెప్పిన పంచీకరణం మొదలైనటువంటి వాటన్నిటినీ అభ్యాసం చేసి, ఇవన్నీ ఏవేవో చేసేటటువంటి వాళ్ళు, ఆ మార్గంలో వెళ్ళేవాళ్ళు కొంతమంది ఉంటే, ఇవేవి చెయ్యకపోయినా ఉద్ధరించబడడానికి అవకాశం ఉంది. మన సనాతన ధర్మం వీటికి సౌకర్యాన్ని కలిగించింది. ఎంతో అద్భుతమైనటువంటి సౌలభ్యం మనకు అందుబాటులో ఉందని చెప్పడానికే ఈ ఇతివృత్తాలు చెప్పడం. అయితే వీళ్ళల్లో కూడా నిజాయితీ ఉండాలి, చేసినటువంటి పనికి కొంత ఫలితం ఉంటుంది అని ఈ ధర్మ మీమాంస ఏదైతే ఉందో దాన్ని చాలాసేపు చక్కగా వివరంతో చర్చించి చెప్తాడు. చెప్పి వీటికి సంబంధించి నామ జపానికి సంబంధించినటువంటి నామ మహిమ అంటారే, దాని గురించి నేను నీకు ఒక ఇతివృత్తం చెప్తాను అని చెప్పి వశిష్ఠ మహర్షి జనక మహారాజుకి అజామిళుడి కథ చెప్తాడు. ఈ అజామిళుడి కథ కార్తీక పురాణంలోనే కాక భాగవతంలో కూడా మనకి కనపడుతూ ఉంటుంది. అయితే భాగవతంలో కనపడే ఇతివృత్తానికి, కార్తీక పురాణంలో కనపడే ఇతివృత్తానికి స్వల్పమైనటువంటి భేదం ఉంది. మౌలికంగా ఉన్న అంశాలు ఒకటే అయినా దానికి సంబంధించిన వివరాలలో మాత్రం స్వల్పంగా తేడా ఉంది. ఇందులో అజామిళుడి యొక్క పూర్వజన్మ వృత్తాంతం కూడా ఉంది. ఏమిటిదంటే, పూర్వకాలంలో కన్యాకుబ్జ దేశంలో సత్యవ్రతుడు అనే పేరున్నటువంటి ఒకానొక చతుర్వేద పారంగతుడైనటువంటి విప్రుడు ఉండేవాడట. ఈయన తాను బాగా చదువుకున్నాడు, అద్భుతమైనటువంటి పాండిత్యం కలిగినటువంటి వాడు. చాలా కాలం సంతానం లేదు. సంతానం లేకపోతే భార్య అయినా కూడా సంతతి కావాలని చాలా తపన చెందారు. చాలా కాలానికి ఒక్క కుమారుడు పుట్టాడు. మనం గమ్మత్తుగా చూస్తాం, పిల్లలు లేక ఎంతో కాలం ఎదురు చూడగా పుట్టినటువంటి వాళ్ళు 2 రకాలుగా కనపడుతూ ఉంటారు. ఒకళ్ళేమో ఆ తల్లిదండ్రుల యొక్క పూజా ఫలంగా అద్భుతమైనటువంటి గొప్ప మేధా సంపద గలవాళ్ళు, సత్ప్రవర్తన గలవాళ్ళు, సచ్చీలం కలిగినటువంటి వాళ్ళు, పుణ్యాత్ములైన వాళ్ళు. మరి ఒక రకం ఏమిటంటే,
ఈ తల్లిదండ్రులకి సంతతి కలిగే యోగ్యత లేనటువంటి సందర్భంలో భగవద్ అనుగ్రహం వల్ల పుట్టినటువంటి వీళ్ళు సంతతి కలుగుతుంది, కానీ వీళ్ళు అనుకున్నటువంటి ప్రయోజనం మాత్రం సిద్ధించదు. ఇలా జన్మించినటువంటి ఈ కుమారుడికి అజామిళుడు అనేటటువంటి పేరు పెట్టడం జరిగింది. చాలా కాలం లేకలేక కలిగినటువంటి సంతానం గనక గారాబంగా పెంచారు. గారాబంగా పెంచినటువంటి కారణంగా ఇతడికి ఏ రకమైనటువంటి సద్బుద్ధి, సదాలోచన, సత్ప్రవర్తన లేకుండా పోయాయి. చివరికి అతడు ఏ స్థాయికి వచ్చాడంటే తన మెడలో ఉన్నటువంటి యజ్ఞోపవీతాన్ని కూడా తెంచిపారేయడం, ఏ రకమైనటువంటి బ్రాహ్మణులు చేయవలసిన పనులున్నాయో వాటిని ఏ ఒక్కదాన్ని ఆచరించకపోవడం, ఆచరించకపోతే పర్వాలేదు కానీ తద్విరుద్ధంగా ప్రవర్తించటం, ఇలా చేసి చేసి చిట్ట చివరికి ఒక ఎరుకల స్త్రీ పట్ల ఆకర్షితుడై ఆవిడతో కలిసి జీవించటం మొదలుపెట్టాడు. గమ్మత్తండి, కలిసి జీవించాడు. వివాహం అన్నటువంటి పదం కాదు, కలిసి జీవించటం అనేటటువంటిది మనకు అక్కడ కనపడుతూ ఉంటుంది. ఇటువంటి సందర్భాల్లో కొంతకాలం అలా జీవిస్తూ ఉండేటప్పటికీ తండ్రి మందలించాడు. ఊళ్ళో వాళ్ళు కులంలో నుంచి నువ్వు ఎరుకల స్త్రీని చేసుకున్నావు గనక కులభ్రష్టుడు అయ్యావు అని చెప్పి వెలివేశారు. అమ్మయ్య, ఇదే బాగుంది, వాళ్ళు ఇంకా వాళ్ళకి మనకి సంబంధం లేదు అని చెప్పి ఆ స్త్రీతో కలిసి అలా వేటాడుతూ, ఆవిడ ఎరుకల స్త్రీ వేటాడడం ఆవిడ ధర్మం, ఆవిడ దోషం లేదు. ఇతడు బ్రాహ్మణుడు అయ్యుండి ఆవిడ వలె వేటాడడం అన్నది దోషం. వేటాడుతూ మద్యాన్ని సేవిస్తూ మాంసాన్ని తింటూ ఏ రకమైనటువంటి సత్ప్రవర్తన లేకుండా ప్రవర్తించడం మొదలుపెట్టాడు. ఇంతవరకు కూడా పర్వాలేదు. కొంతకాలం ఉన్నాడు. ఉన్న తర్వాత ఒకరోజు వీళ్ళిద్దరూను అలా వేటకి వెళ్ళినప్పుడు చెట్టు మీద ఎక్కడో ఒక తేనె పట్టుందిట. ఈ ఎరుకల స్త్రీ చెట్లెక్కడంలో నేర్పరి ఆవిడ చెట్టెక్కి అక్కడున్నటువంటి ఆ తేనె పట్టుని తీసుకోబోయింది. ఆ తీసుకుంటూ ఉండగా కొమ్మ విరిగి కింద పడి మరణించింది. ఇతడితో జీవించటం మొదలు పెట్టడానికి ముందే ఆ ఎరుకల స్త్రీకి ఒక అమ్మాయి ఉంది, కూతురు. ఆ కూతురు కూడా వీళ్లతో ఉండేది. ఈ అమ్మాయి అప్పటికి చిన్నది. కొద్ది కాలం ఇతడి దగ్గరే ఉండి ఆ పిల్ల యుక్త వయస్కురాలైంది. యుక్త వయస్కురాలయ్యాక చాలా అందంగా ఉందిట. అందువల్ల ఇతడికి వావి వరుసలు లేవు. లేక ఆ అమ్మాయితో, అంటే ఆ ఎరుకల స్త్రీ తను భార్యగా భావించినటువంటి ఎరుకల స్త్రీ ఉందే, ఆవిడ యొక్క కుమార్తెతో ఇతడు కలిసి ఉండడం మొదలుపెట్టాడు. వాళ్ళకిద్దరు కొడుకులు జన్మించి చనిపోయారు. ఆ తరువాత చాలా కాలానికి మరో కొడుకు పుట్టాడు. ఆ కొడుకుకి వీడి సద్బుద్ధి ఏమిటో తెలియదు, కానీ వీడి ప్రాప్తం ఎలా ఉన్నదో ఈ అజామిళుడు ఆ కొడుకుకి నారాయణ అన్న పేరు పెట్టుకున్నట్ట. ఈ నారాయణ అని పేరు పెట్టుకుని వాడి మీద మాత్రం చాలా మమకారం ఉంది. అలా ఉన్నటువంటి సందర్భంలో వీడు కొంతకాలానికి వృద్ధుడైపోయాడు. వీడు చేసినటువంటి దుష్కర్మల కారణంగా వీడు చనిపోయేటటువంటి సమయంలో యమదూతలు వచ్చారట. వాళ్ళని చూసి వీడు భయపడిపోయి ఆ కంగారులో తన కొడుకు మీద ఉన్నటువంటి ప్రేమతో నారాయణ అని చెప్పి కొడుకుని ప్రేమగా పిలిచాట. వెంటనే ఈ నారాయణ శబ్దం వింటూనే యమదూతలు భయపడ్డారట. ఈ లోపల విష్ణుదూతలు అక్కడికి వచ్చారట. వచ్చి అతన్ని తమతో పాటు వైకుంఠానికి తీసుకుని వెళ్తున్నారు. అంటే ఈ పిలిచేటప్పుడు ఎలా పిలిచాడు? ఏదో మనం దేవుణ్ణి పూజ చేసేటప్పుడు మొక్కుబడిగా రామ కృష్ణ శివ నమ శివాయ అని నాలికతో అంటూ ఆలోచన మరో చోట పెట్టుకుని ఉంటూ ఉంటాం. త్రికరణ శుద్ధి ఉండదు మనకి. నాలిక పలుకుతుందే తప్ప మనం అంటున్నది కూడా మనం చెవులతో కూడా వినం. ఎక్కడో మన ధ్యాస ఉంటుంది. అట్లా కాకుండా ఇతడి కొడుకు మీద ఉన్నటువంటి పరమ ప్రేమ ఏదైతే ఉందో ఆ ప్రేమతో మనస్ఫూర్తిగా లోపల నుంచి, మనం అంటుంటే కడుపులోంచి వచ్చిందండి మాట అంటామే, అంత లోపల నుంచి పలికాడు. దాంతో ఈ యమదూతలు అన్నారు, మీరు పట్టుకెడుతున్నారేమిటి ఇతన్ని? ఇతడు సమస్తమైనటువంటి పాపాలు చేశాడు. అసలు ఎక్కడ తను ఏ వర్ణంలో జన్మించాడో ఆ వర్ణానికి సంబంధించినటువంటి పనులు ఏవీ చేయలేదు. తద్విరుద్ధంగా ప్రవర్తించాడు.
పైగా చెయ్యకూడని ఎన్నో పాపాలు చేశాడు. ఇతడి పాపాల చిట్టా గనక తీసినట్టయితే ఆశ్చర్యం కలుగుతుంది. నరకంలో ఎన్ని భాగాలున్నాయో అన్ని భాగాల్లో ఉన్న అన్ని నరకాలు అనుభవించాల్సినటువంటి వాడు, అటువంటి వాడిని మీరు పట్టుకెడుతున్నారేమిటి అని చెప్పి అడిగారట. అడిగితే మాకవన్నీ తెలియదు, ఇతడు త్రికరణ శుద్ధిగా నారాయణ అనేటటువంటి నామాన్ని ఉచ్చరించాడు గనక శరీరత్యాగ సమయంలో ఎవరైతే ఏ నామాన్ని ఉచ్చరిస్తారో తత్సంబంధమైన లోకానికే పెడతారు. ఎట్లాగంటే నారాయణ అన్నవాడు వైకుంఠానికి పెడతారు. ఒకవేళ ఇతడు తన కొడుకు పేరు శివ అని పెట్టుకుని ఓ శివ అని గట్టిగా పిలిచాడు అనుకోండి, కైలాసానికి వెళ్ళేవాడు. అంటే ఆఖరి క్షణాన చిట్ట చివరి ఊపిరి వదులుతూ ఉన్నప్పుడు ఏ నామాన్ని ఉచ్చరిస్తే తత్సంబంధమైనటువంటి దేవతాలోకాలకు వెళ్ళడం అన్నది, తత్సంబంధమైన లోకాలకు వెళ్ళడం అన్నది శాస్త్రీయమైనటువంటి విషయం. కనుక అతడు నారాయణ అన్నాడు, మేము పట్టుకెళ్తున్నాము అని ఈ రకంగా చాలాసేపు వారిద్దరూ వాదించుకోవడం జరిగింది. విష్ణుదూతల మాటే చెల్లుబాటైంది. అతడు విష్ణులోకానికి వెళ్ళిపోవడం జరిగింది. అప్పుడు అనుకున్నట్ట, అయ్యో ఒక్కసారి నేను నారాయణ నామాన్ని స్మరించినంత మాత్రాన నాకింతటి పుణ్యం లభించిందే, అందరూ నారాయణ జపం చేస్తే ఎంత బాగుంటుందో అని చెప్పి అజామిళుడు చాలా పశ్చాత్తాపపడ్డాడు, బాధపడ్డాడు. ఆ తర్వాత ఆ నారాయణ నామం యొక్క మహత్తుని తెలుసుకున్నాడు. మనం ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏమిటంటే, జీవితాంతం మనం ఏ జపం చేస్తామో అది ఎందుకు అంటే చిట్ట చివరి క్షణాన చివరి ఊపిరి వదిలే సమయంలో ఆ నామం గుర్తు రావడానికి. జీవితాంతం కోటాను కోట రామనామం చేసి ఉండొచ్చు, కొన్ని కోట్లు నారాయణ జపం చేసి ఉండొచ్చు, కొన్ని కోట్లు శివ పంచాక్షరి చేసి ఉండొచ్చు. ప్రాణోత్క్రమణ సమయంలో గనక ఈ పదాలు గుర్తు రాకపోతే ఇంతకుముందు చేసినవన్నీ కూడా వృధా అవుతాయి. మన సాధన దేనికంటే చిట్ట చివరి క్షణాన ఆ నామాన్ని జపించేటటువంటి దృష్టి మనకి ఉండడం కోసం. అప్రయత్నంగా ఎటువంటి పరిస్థితుల్లోనూ కూడా మనం భగవన్నామాన్ని చిట్ట చివరి క్షణంలో మన ప్రమేయం లేకుండా, మన ప్రయత్నం లేకుండా, ఎందుకంటే శరీరం వదిలే సమయంలో ఎవరు ఏ స్థితిలో ఉంటారో చెప్పలేం, స్పృహ ఉంటుందో లేదో చెప్పలేం. అటువంటి సమయంలో కూడా రామ, శివ, కృష్ణ అనగలిగినటువంటి ఒక అభ్యాసం ఉండడం కోసం జీవితం అంతా నచ్చినటువంటి ఒక నామాన్ని మనం జపిస్తూ ఉండడం జరగాలి. అట్లా వీరిద్దరు చాలా చాలా వాదించుకుంటూ ఉన్నారు. వాదించుకుంటున్నప్పుడు ఇతడికి అర్థమవుతుంది, తాను ఈ పూర్వజన్మల్లో ఏ పుణ్యం చేశాడో చిట్ట చివరి క్షణాన తన కొడుకు పేరైనా మనస్ఫూర్తిగా నేను నారాయణ అని పిలవడం జరిగింది అని అనుకున్నట్ట. చివరికి విష్ణుదూతలే గెలిచారు. అతడు వైకుంఠానికి వెళ్ళాడు. యమదూతలు తిరిగి వెళ్ళారు. ఏదయ్యా మీరు నేను చెప్పినటువంటి ప్రాణిని తేలేదేమి అని అడిగినప్పుడు విష్ణుదూతలు తీసుకెళ్ళిపోయారు, నా వల్ల కాలేదు అంటాడు. ఎందుకు తీసుకెళ్లారు అని చెప్పి పక్కనున్న చిత్రగుప్తుల వారిని అడిగితే వారు ఆయన యొక్క చిట్టా అంతా తీస్తారు. ఆ చిట్టాలో వాడు చేసినటువంటివన్నీ కూడా పాపాలే తప్ప కనీసం ఒక్కటి కూడా పుణ్యకార్యం లేదు. ఒక అడుగు కూడా అటుపక్క వెళ్ళడానికి అవకాశం లేనటువంటి పరిస్థితులు. అటువంటి సందర్భంలో ఎందుకు జరిగింది అని చిత్రగుప్తులు ఏమైనా లెక్కలు తప్పు వేశారా అంటే ఆయన ఎప్పుడూ లెక్క తప్పు వేయడం అన్న జరిగే పనే కాదు, అసలు అటువంటిది అసంభవం. అటువంటి స్థితిలో ఎందుకు ఇట్లా జరిగింది అని యముడు ఆలోచించి ఈ అజామిళుడి యొక్క పూర్వజన్మ ఏమిటా అని ఆలోచించాడు. ఈ అజామిళుడు పూర్వజన్మలో మహారాష్ట్ర దేశంలో ఒక శివాలయంలో అర్చకుడుగా ఉన్నాడు. ఆ శివాలయంలో అర్చకుడుగా ఉండి పేరుకి శివార్చనే కానీ చేసేవన్నీ చెడ్డ పనులు. ఆ శివార్చకుడికి కూడా ధనం ఉండేది, అందం ఉండేది, సరే అధికారం ఎలాగో ఉంది. ఇలా ఉన్నటువంటి సందర్భంలో ఇతడు ఎక్కడా కూడా ఏ సత్ప్రవర్తన లేదు. లేకపోగా అన్ని దుష్కార్యాలు, అన్ని చెడు అలవాట్లు. అలాంటి చెడు అలవాట్లలో ఇతడికి ఒక బీద బ్రాహ్మణుడి యొక్క భార్యతో సంబంధం కలిగింది. ఆ బీద బ్రాహ్మణుడు కూడా భార్యని ఏమీ అనే పరిస్థితుల్లో లేడు. మంచివాడే కానీ భార్య మాట నువ్వు నా మాట విను అనగలిగినంత అధికారం, పెత్తనం, దర్పం ఉన్నవాడు కాదు. కనుక చూసి చూడనట్టు ఊరుకుంటూ ఉండేవాడు. ఒకరోజు అతడు ఎక్కడికో వెళ్ళి బాగా ధనాన్ని తీసుకొని వచ్చి మూటలు మూటలు పట్టుకొచ్చాట. అంటే వీళ్ళు యాయవారానికి కానీ లేకపోతే బ్రాహ్మణార్థాలకు కానీ లేకపోతే ఏదైనా
చెప్పి మంచి చెడు చెప్పిగానే ధనం సంపాదించడమే కదా బ్రాహ్మణులు చేసేటటువంటి పని. మరి ఎందుకో చాలా ధనం వచ్చింది. ధనం వస్తే మూటలు తీసుకొచ్చి ఆ మూటలన్నీ ఇంట్లో పడేసి నాకు చాలా ఆకలిగా ఉంది, ఏదన్నా పెట్టు అన్నట్ట. నీ మొహానికి నేను పెట్టేదేమిటి అని ఏదో అంటే అతడు కూడా కొంచెం కోప్పడ్డాడు, ధనం తెచ్చాను కదా అని. ఈ కోపంతో ఆవిడ ఏం చేసిందిట, అతన్ని కర్రతో కొట్టి ఇంట్లోంచి బయటికి తరిమేసి తలుపేసేసిందిట. మనం చాలా గ్రంథాలలో పురుషులు దుర్మార్గులుగా దుష్ప్రవర్తన కలిగిన వారుగా ఉండడం చూస్తాం, కానీ స్త్రీలు కూడా ఇట్లా ఉంటారు అనడానికి ఈ కథ మనకు ఉదాహరణగా కనపడుతుంది. అట్లా బయటికి నెట్టేసిన తర్వాత అతడు విరక్తి చెంది ఇక్కడ ఉంటే లాభం ఏముంది, అసలు భార్య చేత చివాట్లు తిని నువ్వు ఇంట్లోంచి వెళ్ళిపోననిపించుకోవడం కన్నా దౌర్భాగ్యం మరొకటి లేదు కదా అని చెప్పి అతడు విరక్తి చెంది ఊళ్ళు పట్టుకుని తిరగడానికి వెళ్ళిపోయాడు. ఒక చోట స్థిరంగా లేక మనసు బాగుండక. ఆవిడ చాలా సంతోషించింది. ఆహా, ఉన్న ఏబ్రాసి భర్త, ధన సంపాదన లేదు, అందగాడు కాదు, తను అనుకున్నట్టుగా లేడు, అతడు వెళ్ళిపోయాడు కదా, యథేచ్ఛగా ప్రవర్తించవచ్చని చాలా సంతోషంగా ఉండి ఆ రోజు అలా అరుగు మీద అలంకరించుకుని కూర్చుని అటు వెడుతున్నటువంటి ఒక చాకలిని పిలిచిందిట. చాలా అందంగా బలిష్టంగా ఉన్నాడు అతడు. పిలిచి అతడి పైన తన మనసు కలిగిందని, తను మనసు పడ్డాను గనక తన కోరిక తీర్చమని అడిగిందిట. అడిగితే అతడు ఆవిడికి చాలా గొప్ప ఉపదేశం చేస్తాడు. అమ్మా, నువ్వు ఉన్నత కులంలో జన్మించినటువంటి దానివి, సత్ప్రవర్తన కలిగి ఉండాలి, నువ్వు బ్రాహ్మణ స్త్రీవి, అసలు అటువంటి దానివి నన్ను కోరుకోవడం తప్పు. ఎందుకు అంటే నువ్వు ఇప్పటికే ఒక భర్త ఉన్నాడు, నీకు భర్త ఉన్న ఇల్లాలివి, మగనాలివి, నువ్వు పరాయి పురుషుని కోరుకోవడం ఏమిటి అని ధర్మశాస్త్రాలు ఆ చాకలివాడు చెప్పాడు. ఈ కథలో మనం గమనించాల్సింది ఏమిటంటే ధర్మాధర్మాలు తెలుసుకోవడం కానీ, ఆచరించడం కానీ, ఇతరులకు బోధించటం కానీ వర్ణం వల్ల వచ్చేది కాదు. తాను ఏ నియమాన్ని పాటిస్తున్నాడో ఆ నియమాన్ని తాను త్రికరణ శుద్ధిగా పాటించటం వల్ల ఒక ధైర్యం వస్తుంది. ఆ ధైర్యంతో ఎదుటివాళ్ళు తనకన్నా పెద్దవాళ్ళైనా, అంటే పెద్దవాళ్ళు అంటే వయసులో కావచ్చు, అధికారంలో కావచ్చు, వర్ణంలో కావచ్చు, ధనంలో కావచ్చు, మరి దేంట్లో అయినా వాళ్ళకి కూడా ఉపదేశం చేయగలిగినటువంటి ఒకానొక ధైర్యం, ఒకానొక బలం కలుగుతాయి. అటువంటి బలంతో నువ్వు ఇలా చేయడం తప్పమ్మా అని చెప్తాడు. చెప్తే ఏదో పిచ్చివాడు చెప్పాడు అనుకుంది, అంతేగాని అతడు చేసిన దాంట్లో ఉన్న అర్థాన్ని గ్రహించల. అయిన తర్వాత యథాప్రకారంగా ఈ శివాలయంలో అర్చకుడు ఉన్నాడు కదా, తనకి చాలా స్నేహంగా ఉండేటటువంటి వాడు, అతడి దగ్గరికి వెళ్ళింది, అతడితో కొంతకాలాన్ని గడిపి తిరిగి వచ్చేటప్పటికీ ఈ చాకలి చెప్పినటువంటి మాటలు ఆవిడ మనస్సులో పనిచేసినట్టున్నాయి. దాంతో ఎందుకు వచ్చింది ఈ ప్రవర్తన అని చెప్పి ఒక కూలిని పిలిపించి తన భర్తని వెతుక్కురమ్మని పంపించింది. బాగానే ధనం ఉంది, ఆ ధనంతో భర్తని వెతుక్కురమ్మని పిలిపించింది. అతడు తిరిగి వచ్చాడు. వచ్చిన తర్వాత క్షమించమని ప్రార్థించి తాను మళ్ళీ ఎప్పుడూ అటువంటి దుష్ప్రవర్తనతో ఉండను అని అతన్ని కోరుకుని మాట మీద నిలబడింది. వాళ్ళిద్దరూ చాలా జీవితం హాయిగా గడిపారు. అంటే ఇందులో మనం గమనించాల్సింది ఏమిటంటే, ఒకవేళ పురుషుడు, మనం లోకంలో చూస్తూ ఉంటాం, పురుషుడు పరాయి స్త్రీలతో సాంగత్యం కలిగి ఉంటే అతడు పశ్చాత్తాపపడితే పర్వాలేదులేమ్మా, ఇప్పటికన్నా ఆ స్త్రీని వదిలి భార్య నేలుకుంటున్నాడు కనుక నువ్వు అతడితో చాలా చక్కగా ఉండమని మనకు బోధ చేసేటటువంటి వాళ్ళు కనపడతారు. లోకంలో జరుగుతోంది కూడా. కానీ అదే పని ఒక స్త్రీ చేస్తే చాలామంది సహించలేరు. ఈ పురాణంలో మనకు తెలుస్తుంది ఏమిటంటే, ఒక స్త్రీ పరపురుషుడితో సాంగత్యం కలిగి ఉంటే కూడా పశ్చాత్తాపపడితే భర్త పోనీలి అని చెప్పి క్షమించి ఆవిడ చేసినటువంటి దాన్ని తెలుసుకుని పశ్చాత్తాపపడింది కదా అని చెప్పి ఆదరించి ఆవిడతో కాపురం చేయడానికి అంగీకరించాడు. ఈ కార్తీక పురాణం చదువుకున్నటువంటి వాళ్ళు ఈ ఒక్క అంశాన్ని గమనించాలి. అంటే స్త్రీలు ఇలా ఉండాలని కానీ, పురుషులు ఇలా ఉండాలని కానీ చెప్పడం కాదు. ఒకళ్ళకి వర్తించినటువంటి నియమం ఏదైతే ఉందో అది ఇతరులకు కూడా వర్తిస్తుంది అనేటటువంటి విషయాన్ని మనం గ్రహించాల్సి ఉంది. అయిన తర్వాత కాలం గడిచింది. అందరూ
శరీరాలు వదిలేస్తారు, ఏదో రకంగా వదలక తప్పదు కదా. శరీరం వదిలేసిన తర్వాత ఏం జరిగింది అంటే, ఎప్పుడైతే ఈ స్త్రీ తన భర్తతో కలిసి ఉండడం మొదలుపెట్టిందో ఆ శివార్చకుడు కూడా అర్చనలవి బాగానే చేశాడు, పుణ్యనది స్నానాలు అవి చేశాడు, శివుడికి అర్చన చేస్తూనే ఉన్నాడు కదా, ఎంత దుష్ప్రవర్తన కలిగిన వాడైనా అది మానలేదు. దానితో అంటే అంతకుముందు చాలా దుర్మార్గంగా ప్రవర్తించేవాడట. అంటే శివుడి లింగం వైపు కాళ్ళు పెట్టుకుని పడుకోవడం, శివనింద చేయడం, ఇవన్నీ తర్వాత ఆవిడ అలా మారినందువల్ల ఇతడు కూడా మారాడేమో. కొంతకాలానికి అతడు ఈ సత్యవ్రతుడు అనబడేటటువంటి కన్యాకుబ్జ దేశంలో ఉన్న బ్రాహ్మణుడికి కుమారుడుగా జన్మించాడు. ఇష్టం ఉన్నా లేకపోయినా శివార్చన చేశాడు కదా, తప్పనిసరి చేశాడు కదా, దానికి ఫలితంగా జన్మించాడు. కానీ సద్బుద్ధి లేకుండా ఉండడం జరిగింది. ఈవిడ ఏం జరిగింది అంటే, ఈ స్త్రీ ఉందే, ఈ బీద బ్రాహ్మణుడి యొక్క భార్య కాముకి అయినటువంటి స్త్రీ, ఈవిడ ఒక మాలవాడి ఇంట్లో జన్మించింది. ఆ మాలవాడి ఇంట్లో జన్మిస్తే పుట్టంగానే ఆయన ఏం చేశాడట, తీసుకెళ్ళి ఊళ్ళో ఉన్నటువంటి ఒక పండితుడికి ఆ అమ్మాయి జాతకాన్ని చూపించాడు. చూపిస్తే ఈవిడ వల్ల చాలా చెడు జరుగుతుంది, ఈవిడిని వదిలేస్తే కానీ మీకు మేలు జరగదు అని చెప్పాడట ఆ జ్యోతిష్య పండితుడు. వెంటనే ఆవిడనక్కడ వదిలేయడం జరిగింది. అడవిలో వదిలేసి వచ్చాట ఈ మాలవాడు. చూడండి ఎంతటి కఠినాత్ముడైనటువంటి తండ్రికి కుమార్తెగా జన్మించిందో. ఎంత దోషం ఉందన్నా దానికి పరిహారం చేసుకుంటాము, ఏవైనా ఉంటే జపాలో తపాలో చెయ్యండి, ధనం ఇచ్చుకుంటామని చెప్తారే కానీ తల్లిదండ్రులు పిల్లల్ని అడవుల్లో వదిలేస్తారా? ఏ జంతువులో తినేయడానికిను లేదా చనిపోవడానికి వీలుగా అలా వదిలేసి వచ్చాట. ఆ వదిలేసినటువంటి ఆ పిల్లని ఒక ఎరుకలవాడు తీసి పెంచాడట. ఆ పెంచినటువంటి ఎరుకల స్త్రీనే ఈ అజామిళుడు ఇక్కడ సహవాసం చేయడానికి తెచ్చుకున్నాడు. సహవాసం అంటే కలిసి ఉండడం. ఈ కలిసి ఉండడం కనుక ఈ రకంగా ఇద్దరూ కూడా ఆ పూర్వజన్మల్లో చేసినటువంటి పనుల ఫలితంగా అజామిళుడు ఈ ఎరుకల స్త్రీ జన్మించడం జరిగింది. అయితే వీళ్ళు ఉద్ధరించబడ్డానికి కారణం ఏం జరిగిందంటే నారాయణ జపం. ఈ కథలో గమనించండి, మొదట ఇతడు శివార్చకుడు, తర్వాత నారాయణ మంత్రం జపించాడు. అంటే అటు శివుణ్ణి తలుచుకున్నా ఇటు నారాయణుణ్ణి తలుచుకున్నా ఆ రెండూ కూడా మనని ఉద్ధరించడానికి పనికొచ్చేవి. శివకేశవుల మధ్య భేదం లేదు, పేర్లు మాత్రమే తేడా. కనుక శివకేశవులకి ప్రీతిపాత్రమైనటువంటి కార్తీక మాసంలో ఈ అజామిళోపాఖ్యానం చదువుకుని భగవంతుడి యొక్క నామ జపం వల్ల, నామ ఉచ్చారణ వల్ల ఎటువంటి ఫలితం లభిస్తుందో అర్థం చేసుకున్నట్టయితే ఈ నెలంతా ఏదో ఒక నామాన్ని మనం జపిస్తూ ఉంటాం, తద్వారా ఉద్ధరించబడతాం. స్వస్తి.